కర్నూలులో జరిగినటువంటి బస్సు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా దాని మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోదీ గారు వీరందరూ కూడా కండోలెన్స్ తెలపడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు అది. వాట్ ఎవర్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. సగం మంది బయటపడ్డారు, కొంతమంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్ అధినేత వేమూరి వెంకటేశ్వర్లు ఆయన ఏదో ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఏదో చెప్పాడు. బస్కి ఫిట్నెస్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. గాయపడిన వారికి, మృతి చెందిన వారికి కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ కూడా అందుతుంది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ బస్సు ఫిట్నెస్ ఉందా లేదా, ఆల్రెడీ ఆ బస్సు మీద అనేక జరిమానాలు విధించినట్టుగా కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన విషయం ఇది. కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో దీని మీద ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ ఉందో అది వైసీపీకి అండగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎంత దారుణంగా అంటే, ఎవరో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చాకిరేబు సోషల్ మీడియా అకౌంట్ కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వినోద్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అతను అని చెప్పేసి సోషల్ మీడియాలో అప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంత దుర్మార్గంగా, నీచంగా, నికృష్టంగా ఉన్నారు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంత దుర్మార్గమా? కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వెంకటేశ్వర్లు, ఆయన ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాడో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. మరి అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎంత దిక్కుమాలిన పని ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంత దిగజారుడు అవసరమా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక అసత్యపు ప్రచారాన్ని మొదలు పెడతారో అలా ఇల్లు మీడియాలోకి వెళ్ళిపోతుంది. అక్కడ డిబేట్లు కూడా మొదలు పెడేస్తారు. ఎంత నిత్యం చూడండి, పక్కనే చాకరీ వంట బాగా పెద్దగా టైప్ చేశాడు పెద్దోడు. ఎంత దరిద్రంగా, నీచంగా, నికృష్టంగా పోస్ట్ చేశాడంటే ఇటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సిగ్గుండాల కొంచెమైనా సరే. ఎంత అసత్య ప్రచారం అంటే మళ్ళీ ఒక పార్టీకి ముడిపెట్టి రాసేస్తున్నాడు. కావేరీ అదేవిధంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాడు. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు చాలా డిఫరెంట్. ఆయన ట్వీట్ని కూడా ఎడిటింగ్ చేశాడు. ఫస్ట్ ట్వీట్ చేశాడు ఏమని, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్కి చెందినటువంటి ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది అని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఏమని చేశాడు, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరు కావేరీ ట్రావెల్స్ అని చెప్పేసి రాశాడు. మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో, వితిన్ 1 అవర్లోనే చేంజ్ చేశాడు. ఏమని చేంజ్ చేశాడు, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. అంటే ఎడిటింగ్ చేశాడు. అక్కడ వేమూరి ట్రావెల్స్ అని ఫస్ట్ ట్వీట్లో ఉంది. తర్వాత దాన్ని ఎడిటింగ్ చేశాడు. వేమూరి అనే పదాన్ని తీసేశాడు. దాన్ని తీసేసి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి కర్నూలు బస్ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఎందుకంత భయం పవన్ కళ్యాణ్ గారికి? ట్వీట్లు కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినంత అవసరం ఏమొచ్చింది? రాయొచ్చు కదా, తప్పేముంది? వేమూరి కావేరీ ట్రావెల్స్ రాసావు కదా, మళ్ళీ ఎందుకు దాన్ని ఎడిటింగ్ చేసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంత భయం? ఏం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, నారా లోకేష్ గారు ఫోన్ చేసి చెప్పాడా ఆయన మనవాడే, మనకు సంబంధించినటువంటి వ్యక్తే, మీరు ఆ వేమూరి పేరు చేసి ప్రైవేట్ ట్రావెల్స్ అని చెప్పేసి టైప్ చేయండి అని చెప్పేసి ఏమన్నా చెప్పాడా? ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. ప్రజలందరూ కూడా వీటన్నిటి కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు కులాల మీద రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారు అనేది బాగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు పేర్లు చేస్తారు, ఇంకొక వైపు ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఎంత చీప్ మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గతంలో ఎప్పుడు కూడా మనం చూడలే. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ట్రావెల్స్ ఎవరికి చెందినదో, ఎవరికి కొమ్ము కాస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కానీ దాని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చనిపోయిన బాధలు వాళ్ళంతా కూడా ఉంటే దానికి కండోలెన్స్ తెలపాల్సినటువంటి
టైంలో ఇలా ఒక పార్టీకి అంటగట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో మనకైతే అర్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే వేమూరి ట్రావెల్స్ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు, ఆయన ఎవరు ఏంటి కథ మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఒక పార్టీకి అది ఏ పార్టీ అయినా ఉన్నాయి, అది వైసీపీకి అంటగట్టడమా, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడమా, జనసేనకి అంటగట్టడమా, ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. యజమాని ట్రావెల్స్ బస్సు, దాని యజమాని ఆయన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బస్సు కరెక్ట్గా ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్ కరెక్ట్గా చేసినాడా లేదా, వీటి మీద ఎంక్వైరీ చేసి తప్పులు ఎవరు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చరణాలు ఇటువంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.